హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ రిసీవ్ అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఒక 3 డేస్ బ్యాక్ అనుకుంటా మనకి ఇండియన్ ఆర్మీ నుంచి అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ అదే విధంగా అగ్నిపథ్ ఉమెన్ మిలిటరీ పోలీస్ గర్ల్స్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అది కూడా మీకు నోటిఫికేషన్ వీడియో చేశాను. వాటితో పాటు పర్మనెంట్ రెగ్యులర్ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ ఏదైతే ఉందో వాటి నోటిఫికేషన్ కూడా వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్‌గా వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటాయి, చూడండి. ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అప్లై అయితే చేసుకోండి. అండ్ నేను ఆల్రెడీ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేశాను. అయితే ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏందంటే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు పర్మనెంట్ రెగ్యులర్ ఆర్మీ కిందనే మనకు ఇంకొక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు? క్వాలిఫికేషన్ ఏంటి? ఏజ్ లిమిట్ విషయానికొస్తే 25 వరకు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ప్రతిది చెప్తాను పిన్ టు పిన్‌గా. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా అండ్ అగ్నిపథ్‌కి ఎవరికైతే ఏజ్ అయిపోయిందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అప్లై అయితే చేసుకోండి. ప్రతిది మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్. చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేస్తే మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి చిన్న అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఏంటో అడిగితే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. మనకు ఎప్పుడైతే అగ్నిపథ్ నోటిఫికేషన్స్ వచ్చాయో అదే నోటిఫికేషన్‌తో పాటు ఇది కూడా రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ జోనల్ రిక్రూట్మెంట్ ఆఫీస్ చెన్నై అనమాట. ఆంధ్ర అండ్ తెలంగాణ అదేవిధంగా తమిళనాడు వాళ్ళు వచ్చేసి జెడ్ఆర్ఓ చెన్నై కిందకి అయితే వస్తారు కాబట్టి ఇది మనకు జెడ్ఆర్ఓ వైస్‌గా మనకు భర్తీ చేస్తూ ఉంటారు. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే మేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గర్ల్స్ వచ్చేసి ఈ నోటిఫికేషన్‌కి అయితే ఎలిజిబిలిటీ అయితే లేదు. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే మార్చి 12, 2025 మనకు మొన్ననే ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిందనమాట. 3 డేస్ బ్యాకే. ఎవరైనా ఇండియన్ ఆర్మీ అగ్నిపథ్‌కి అప్లై చేయాల్సినటువంటి వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఆ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోకపోతే గనక. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 10, 2025 మనకు నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకుంటారో మనకు టెంటేటివ్‌గా ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి జూన్ 2025 అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని టెంటేటివ్‌గా చెప్పాడు. బట్ ఇంకా డేట్స్ అయితే రాలేదు. మనకు అఫీషియల్‌గా షెడ్యూల్ వైస్‌గా డేట్స్ వస్తాయన్నమాట. అంటే జీడీ వాళ్ళకు ఏ డేట్ నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తాము. ట్రేడ్స్‌మెన్ వాళ్ళకు ఏ డేట్ నుంచి ఎప్పటి వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. అండ్ అదేవిధంగా టెక్నికల్ క్లర్కు, నర్సింగ్ అసిస్టెంటు, అదేవిధంగా గర్ల్స్ ఉమెన్ మిలిటరీ పోలీస్ వాటికి షెడ్యూల్ మనకు సెపరేట్‌గా వస్తుంది కాబట్టి అది వచ్చిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో పాండిచ్చేరి ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్‌లో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీకు నోటిఫికేషన్ అనేది ఏందైతే చెప్పలేదు కదా! మనకి ఇండియన్ ఆర్మీ నుండి సిపాయి ఫార్మా మనకు ఇవి రెగ్యులర్ ఆర్మీ అనమాట. ఎటువంటి అగ్నిపథ్ స్కీమ్ అయితే కాదు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు. ఇప్పుడు నర్సింగ్ అసిస్టెంట్ ఏ విధంగా అయితే మనకు పర్మనెంట్ పోస్టులు సేమ్ ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చెప్పే నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా పర్మనెంట్ పోస్టులు అనమాట ఇవన్నీ కూడా. ఇక ముందుగా వచ్చేసి మనకు హైట్, చెస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ వాళ్ళందరూ కూడా 165 సెంటీమీటర్లు అయితే సిపాయి ఫార్మా పోస్టులకి భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు హైట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 77 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే గన 82 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అంటే మనకు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్‌పెన్స్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే మరి ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు అగ్నిపథ్ ఆర్మీ ఏవైతే జీడీకి గాని, ట్రేడ్స్‌మెన్ గాని, ఉమెన్ మిలిటరీ పోలీస్‌కి గాని, నర్సింగ్ అసిస్టెంట్ గాని ఏ విధంగా అయితే రూ. 250 250 ఏ విధంగా అయితే అప్లికేషన్ ఫీజు ఉందో సేమ్ అదే విధంగా దీన్ని కూడా రూ. 250 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అందరూ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. బ్రదర్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ వస్తుందా? ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వస్తుందా అని. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీలో క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఉండదు. అంటే ఇక్కడ ఎస్సీ వాళ్ళకి ఇంత ఉండాలి, ఓబీసీ వాళ్ళకి ఇంత ఉండాలని డిబేట్ చేయడం మాట. కట్ ఆఫ్‌లో కూడా అంతే. మెయిన్ కట్ ఆఫ్‌లో. కాబట్టి మీరు చాలామంది అనుకుంటున్నారు. ఎస్సీ వాళ్ళకి ఇంత ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి ఇంత ఉంటది. అవన్నీ కూడా ఫేకు. ఎవరి మాట వినొద్దండి. అంటే ఇక్కడ క్యాస్ట్ వైస్‌గా కట్ ఆఫ్ అయితే ఉండదనమాట ఇండియన్ ఆర్మీలోన. ఇక నెక్స్ట్ ఇది సిపాయి ఫార్మాకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గనక ముందుగా వచ్చేసి సీబీటీ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అయితే బ్రదర్ ఈ ఎగ్జామ్‌కి వచ్చేసి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. అండ్ క్వెషన్‌కి వచ్చేసి మీకు 2 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్‌కి. అండ్ ఈ ఎగ్జామ్ లాంగ్వేజ్ కూడా మనకు తెలుగులో అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి తెలుగులో కూడా. అండ్ మీకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు వచ్చేసి మీకు 50 క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్ మీకు 100 మార్కులకనమాట. ఇక్కడ మీరు సిపాయి ఫార్మాకి సిలబస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు
ప్యాటర్న్ చూసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది జనరల్ నాలెడ్జ్ నుంచి మనకు 25 క్వెషన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వెషన్లు రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు పార్ట్ 1 అనమాట. అంటే సెక్షన్ వైజ్‌గా అయితే ఉంటుంది. సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అని. అయితే మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఒకటే రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ పార్ట్ 2 సెక్షన్ 2లో వచ్చేసి ఫార్మసీకి సంబంధించిన ఒకటి 30 క్వెషన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫార్మసీ 2లో వచ్చేసి 20 క్వెషన్లు అయితే రావడం అయితే జరుగుతుందనమాట. అంటే ఫార్మసీకి సంబంధించినటువంటి క్వెషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఒకసారి స్క్రీన్‌షాట్ కూడా తీసుకుంటా అంటే కూడా స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. ఏ సిలబస్ నుంచి, ఏ ప్యాటర్న్ నుంచి ఏమేమి క్వెషన్లు అయితే అడుగుతాడనేది మీకు డీటెయిల్‌గా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు నెక్స్ట్ అనేది మీకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గన 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అంటే 1600 మీటర్స్ రన్నింగ్‌ని 6 నిమిషాల 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయినట్టే. ఫిజికల్ వచ్చేసి ఎటువంటి మార్కులు అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు పుల్ అప్స్ అయితే ఉంటాయి. పుల్ అప్స్ వచ్చేసి మినిమమ్ 6 కంటే తక్కువ తీసిన వాడు నాట్ ఎలిజిబుల్ అంటే రిజెక్ట్ అయినట్టు. 6 కంటే ఎక్కువ తీసిన వాళ్ళు క్వాలిఫై అయినట్టు అనమాట. అండ్ ఇది కూడా ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. తర్వాత 9 ఫీట్ డిచ్ అయితే ఉంటుంది. ఇది కూడా క్వాలిఫై అవ్వాలి. తర్వాత జిగ్‌జాగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇది కూడా ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. అండ్ ఇది అయిపోయిన తర్వాత మీకు కంపల్సరీగా హైట్, చెస్ట్ ఇవైతే చెక్ చేస్తాడు. తర్వాత మనకు అడాప్టబిలిటీ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పారు కానీ కండక్ట్ అయితే చేయొచ్చు. దీని గురించి సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. అంటే ఏ విధంగా ఉంటుంది ఏంటనేది. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ మెడికల్ టెస్ట్‌లో మీకు మొత్తం ప్రాపర్‌గా చెక్ చేస్తారు. ఏదన్నా ఫాల్ట్ ఉంటే గన చిన్నవి మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రెక్టిఫై చేసుకోండి. మేజర్ ప్రాబ్లమ్ ఉంటే గన మీరు ఇప్పుడే రెక్టిఫై చేసుకోండి. ప్రాబ్లమ్ లేకుండా ఉంటుందన్నమాట. అండ్ ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉందంటే గన మీకు సిపాయి ఫార్మాగా మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇండియన్ ఆర్మీలో మీరు రెగ్యులర్ ఆర్మీ కింద మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే సిపాయి ఫార్మాకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గన అక్టోబర్ 1, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. 19 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు, ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. అక్టోబర్ 1, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోండి. గూగుల్‌కి వెళ్లి క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. 19 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. పక్కనే మీకు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ కూడా మెన్షన్ చేశారు చూసుకోండి. అక్టోబర్ 1, 2000 నుండి ఏప్రిల్ 1, 2006 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్‌కి అర్హులవుతారనమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషను. ఈ సిపాయి ఫార్మాకి అప్లై చేసుకోవాలంటే గన 10+2 ఇంటర్మీడియేట్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా డి ఫార్మసీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ డి ఫార్మా అనేది మీరు కంపల్సరీగా 55% అయితే మీరు కంపల్సరీ అయితే క్వాలిఫై అయి ఉండాలి. పర్సెంటేజ్ వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు కంపల్సరీగా స్టేట్ ఫార్మసీ కౌన్సిల్‌లోన కంపల్సరీ మీ పేరు అనేది రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. స్టేట్ ఫార్మసీ కౌన్సిల్‌లో గాని లేకపోతే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకు ఇండియన్ ఫార్మసీ కౌన్సిల్‌లోన మీరు మీ పేరైతే రిజిస్టర్ చేసుకొని ఉండాలి. కాబట్టి ఎవరైతే ఇంటర్‌లో బైపీసీ గ్రూప్ చేసి మనకి డి ఫార్మసీ ఎవరైతే చేసి ఉంటారో అంటే ఇక్కడ మనకు ఇంటర్ అని 10+2 అని మెన్షన్ చేశాడు. ఇంటర్ బైపీసీ అని కాదు. ఇంటరు ప్లస్ అదేవిధంగా మనకు డి ఫార్మసీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఈ సిపాయి ఫార్మాకి అయితే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మీకు లైఫ్ అనేది బాగానే ఉంటుంది. ఎవరైతే జాబ్ సెలెక్ట్ అవుతారో కాబట్టి కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి. ఎవరికైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే గన. మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటాను. హైటు, చెస్టు, వెయిట్ వచ్చేసి మీ హైట్‌కి ఎంత ఉన్నా పర్వాలేదు. బట్ మినిమమ్ వచ్చేసి 50 కేజీల కంటే తక్కువ అయితే ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా 50 కేజీల కంటే ఎక్కువనే ఉండేట్టు చూసుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు ఏదైతే జెడ్ఆర్ఓ చెన్నై నుంచి వచ్చినటువంటి సిపాయి ఫార్మా ఆర్మీ నోటిఫికేషన్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్‌కి ఓన్లీ మెయిల్ వాళ్ళు మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు. అండ్ మీకు జూన్‌లో అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి. లేదు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయ్యి నాకు అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ.